హలో అండి. 2026లో 10th క్లాస్ పాస్ అయ్యి బాగా చదువుతారు పిల్లలు అనుకుని ఇంటర్మీడియట్ జాయిన్ చేసిన వాళ్ళు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయవచ్చు. ఎవరైతే యావరేజ్గా ఉంటూ ఇంకా బిలో యావరేజ్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉండి పాలిసెట్ అంటే వాళ్ళని కూడా ఒక స్ట్రైట్ అంటే అందరూ ఐఐటి ఎన్ఐటీలో సీట్లు సంపాదించలేరు కదా, అలాగే మ్యాథమెటిక్స్ అంటే కొంతమంది భయం ఉంటుంది, యావరేజ్లో ఉంటారు. అలాంటి పిల్లలు మాత్రం పాలిసెట్లో ఎవరైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయింది. వెబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. అయితే ఎప్పుడూ లేని విధంగా పాలిసెట్లో ఇటుపైన ఏంటంటే ఎంతవరకు రాసినా కూడా వాళ్ళకి ఎక్కడో దగ్గర సీట్ హ్యాపీగా గవర్నమెంట్ కాలేజీలోనో లేదంటే మంచి ప్రయారిటీ ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో సీట్లు వచ్చాయి. కానీ కని విని చూడని విధంగా ఈసారి 2026లో కొంతమంది ఎడ్యుకేషనలిస్టులు ఇంకా సోషల్ మీడియాలో చెప్పడం వలన యూట్యూబ్లో చూసి అంటే పేరెంట్స్ పాలిసెట్ వైపు ఎక్కువ మొగ్గు చూపించారు ఈసారి. అయితే నిన్న వచ్చిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత పేపర్లో 54% సీట్ ఫిల్ అయిపోయాయని చెప్పి పేపర్లో రావడం జరిగింది. అయితే 54% ఏంటంటే టోటల్ హోల్గా తీసుకున్నారు. కానీ గవర్నమెంట్ కాలేజెస్లో ఈవెన్ ప్రయారిటీ అంటే లాస్ట్ ప్రయారిటీ ఉన్న కోర్సులు కూడా మెటలర్జీ అలాగే సివిల్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఆ వాటికి కూడా ఫిల్ అయిపోయినాయండి 100%. ఈవెన్ సెకండ్ అంటే పెందుర్తి లేదంటే తణుకు ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయండి, శ్రీకాకుళం, అవి కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయంటే అవి ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని ప్రయారిటీ లేని కాలేజెస్లో మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత సీటు వచ్చి ఇంక తర్వాత చూద్దాంలో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దాము, ఇది మనం ఓకే చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుంది అనే ఐడియాలజీ ఎవరికైనా ఉంటే దయచేసి చేంజ్ చేసుకోండి. అనవసరంగా మీరు ఇప్పుడు కానీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చేయకుండా సెకండ్ పేజ్కి ఉంటే పిల్లవాడు భవిష్యత్తు అనవసరంగా పాడవుతుంది. కౌన్సిలింగ్లో ఏంటంటే బహుశా 99% సీట్ చేంజెస్ ఏమి ఉండదు. బహుశా స్లైడింగ్లో ఒకటి గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి వెళ్ళొచ్చు, కానీ సీట్లు అయితే ఖాళీ అయితే ఉండవు. గవర్నమెంట్ కాలేజెస్ అంటే కళ్ళకు అద్దకని జాయిన్ అవుతున్నారు. ఈవెన్ మెటలర్జీ, తర్వాత మెకానికల్, ఎలక్ట్రికల్ హై ప్రయారిటీ ఉన్నవి కూడా ఇంకా లో ప్రయారిటీ కూడా వదలట్లేదు. పిల్లలకి ఏంటంటే పాలిసెట్లో అవకాశాలు బాగున్నాయి. పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ 3 years కంప్లీట్ అయితే ఏదో కంపెనీలో జాబ్ వస్తుంది, ప్లస్ స్కిల్ డెవలప్మెంట్. వీళ్ళకి మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. డిప్లొమా ఎంత ఇంజనీరింగ్ కంటే డిప్లొమా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. సో ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళే ముందు ఒకసారి రేపు సాటర్డే ఒక్కరోజే టైం ఉంటుంది. ఎవరైనా ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కంప్లీట్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్కి ఇచ్చేయండి. అయితే బాగా చదువుకున్న పిల్లల్ని పాలిటెక్నిక్ తీసుకురావడం అది ఎలాగా